ఈరోజు నామములో ఈ అనే అక్షరము ప్రారంభంలో ఉన్నవాళ్ళు, అంటే ఈ అనే అక్షరంతో వాళ్ళ పేరు ఎవరున్నా సరే వాళ్ళలో ఉన్న దేవతా గుణముని, వాళ్ళ పేరులో ఉన్న దేవతా గుణముని గుర్తుంచుకోవటం. దానికి మాతృకా చక్ర వివేకం ప్రామాణికం. వాళ్ళ పేరులో ఈ అని ఉంటే పక్కన సున్నా పెట్టుకుంటే ఇం అవుతుంది. అటువైపు ఔం, ఇటువైపు ఇం, ఇం పక్కన ఔం, ఔం ఇం ఔం అని చెప్పుకోవాలి. ఈ విధంగా వాళ్ళు మంత్రం సాధన చేసుకుంటే వాళ్ళ పేరులో దేవతా గుణాలు బయటపడతాయి. ఈ మంత్రం వైబ్రేషన్స్ వలన వాళ్ళు బాగా అనేక పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. అది గుర్తించటం కోసం ఫిరంగి చెక్క పొడి 1 గ్రాము, గింజలు తీసిన తానికాయ పొడి 1 గ్రాము, 3 గ్రాములు తాటి బెల్లము కలిపి తీసుకుంటే బాగా శక్తివంతంగా వాళ్ళు గుర్తించగలుగుతారు వారిలో ఉన్న దైవతా గుణాన్ని. ఈ సాధన వలన మీ పేరులో ఉన్న దేవత మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఇది శృతి ప్రామాణికమైనది. ఇది చేసే ముందు ప్రతి వాళ్ళు ప్రారంభంలో ఏం చెప్పుకోవాలంటే, మమోపాత సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ నామత్రయ దేవత మహామంత్ర వినియోగ అని చెప్పుకొని ప్రారంభిస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు మీకు ఫిజికల్గా ఇంటర్నల్గా కలుగుతాయి. ఈ చెప్పేటువంటి ఈ శాస్త్రం అంతా మాతృకా చక్ర వివేకము, మంత్ర అక్షరోపనిషత్తు ఈ ప్రామాణికంగా చెబుతున్నాము. ఇవి చేసుకుంటే ఏమి జరుగుతుందంటే, మావిలో నుంచి శిశువు బయటికి వచ్చినట్టు మీ పేరులో ఉన్న దేవత బయటికి వస్తుంది. ఏ విధంగా అయితే సర్పము అప్పుడప్పుడు తన చర్మం విడిచిపెట్టి బయటికి వస్తుందో యవ్వనంగా, ఈ మంత్ర సాధకుడు ఆ విధంగా తయారవుతాడు. వెంటనే కాదు, ఖచ్చితంగా ఒక 40 రోజులు ఆపకుండా చేసుకుంటూ ఉండాలి. మీరు ఏ పని చేసుకుంటున్నా సరే మనసులో ఈ మంత్రం మననం చేయండి. మంత్రం ఇంకొకసారి చెప్తున్నాను. ఔం ఇం ఔం. ఈ ఇం అనే పేరు లక్ష్మీదేవి మానస పుత్రుడైన మన్మధుడిది. ఆ మన్మధుడు ఉన్న మీ పేరులో ఉన్నది ఈ ఔం ఇం పక్కన ఔం ఔం పెట్టడం వలన మీకు ఆ విషయాలు అవగతమై మంచి గుర్తింపు కలుగుతుంది. ఉంటాను. స్వస్తి.